వ్యూవర్స్ వెల్కమ్ టు పొలిటికోస్. ఈరోజు పొలిటికోస్ స్పెషల్ ఫోకస్ ఆన్ జిహెచ్ఎంసీ టాయిలెట్స్లో భాగంగా ఈరోజు మనం జిహెచ్ఎంసీలో పరిధిలో ఉన్నటువంటి ఏవైతే టాయిలెట్స్ ఉన్నాయో, పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయో వాటిపైన స్పెషల్ ఫోకస్ పెట్టడం జరిగింది. అసలు ఎందుకు ఈ టాయిలెట్స్ ఇంత దారుణంగా ఉన్నాయనేది కూడా ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఇక్కడ మనం ప్రస్తుతం జిహెచ్ఎంసీ టాయిలెట్ వద్ద ఉన్నాం. చాలా దారుణమైన స్థితిలో కూడా ఈ టాయిలెట్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ కన్స్ట్రక్షన్ విధంగా ఏదైతే ఉందో, బయట ఉన్నటువంటి టాయిలెట్ కావచ్చు, లోపల ఉన్నటువంటి లెట్రిన్ కావచ్చు, చాలా క్రూరమైన పరిస్థితిలో ఉన్నాయి. ఎందుకంటే చాలా అతి దారుణమైన పరిస్థితిలోనే లోపల ఎక్కడికక్కడ కూడా శిథిలాలు కూలిపోయి కూడా అక్కడ పైన ఉన్నటువంటి పెచ్చులని కూడా కింద పడి కూడా ఇక్కడ ఎవరు కూడా టాయిలెట్కి వెళ్ళడానికి కావచ్చు, ప్రజలు ఎవరు యూజ్ చేసే పరిస్థితులు అయితే కనబడడం లేదు. ఎక్కడికక్కడ చెత్తా చెదారం వేసి ఎప్పటికప్పుడు వీరు క్లీనింగ్నెస్ మెయింటైన్ చేయకుండా అసలు ఎక్కడ ఏ రోజు కూడా ఇక్కడికి వచ్చి వాష్రూమ్ కడిగే పరిస్థితి అసలు వాడే పరిస్థితిలోనే లేదు. అసలు మీరు చుట్టుపక్కల ఏది చూసుకున్నా కూడా చాలా గలీజ్ వాతావరణంలో ఈ వాష్రూమ్స్ అనేవి, టాయిలెట్స్ అనేవి ఉన్నాయి. సో జిహెచ్ఎంసీ అధికారులు మరి దీనికి సంబంధించినటువంటి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? అసలు దీనికి ఇది మనం చూసుకుంటే జెంట్స్ టాయిలెట్ కంటే ఇంకా లేడీస్ టాయిలెట్ అయితే చాలా దారుణమైన స్థితిలో ఉంది ఎక్కడికక్కడ. ఎందుకంటే ఈ టాయిలెట్స్లో చెత్త వేసేస్తూ ఉన్నారు, సంబంధించినటువంటి ఏది పడితే ఆ క్లాత్స్ వేసేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎవరు కూడా, ఇక్కడ వచ్చినటువంటి వారు, చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఎనీ ఎమర్జెన్సీలో టాయిలెట్ యూజ్ చేద్దామంటే ఈ టాయిలెట్ యూజ్ చేసే పరిస్థితిలో లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ వర్కర్స్ కావచ్చు, ఎవరు కూడా ఈ జిహెచ్ఎంసీ టాయిలెట్ని పట్టించుకోవడం లేదు. వీటికి సంబంధించినటువంటి పనులు కూడా సకాలంలో పూర్తి చేయట్లేదు. మనం చూసుకున్నట్లయితే జిహెచ్ఎంసీ ఏదైతే ఈ బయట కారిడార్ ఉందో, ఇది మందుబాబులకు ఒక మంచి ఏరియాలా మారిపోయింది. ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్లయితే అన్ని బీర్ గాజు సీసాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడికక్కడ పగిలి ఉన్న సిచ్యువేషన్స్ అయితే మనకు కనబడతా ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా ఈ గ్లాసులు, ఈ సీసాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా ఇవే కనిపిస్తూ ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే ఎక్కడికక్కడ కూడా ఈ బాత్రూమ్ ఏరియా అనేది చాలా మందికి సిట్టింగ్ ఏరియాగా మారిపోయింది. లేకపోతే ఎవరైనా ఇక్కడికి వచ్చి జల్సాలు చేసుకోవడానికి మాత్రమే మారిపోయింది తప్ప ఎవరు కూడా దీన్ని సకంగా పట్టించుకునే పరిస్థితిలో లేవు. ఇదే లేడీస్ టాయిలెట్ చూసుకుంటే ఎక్కడికక్కడ లోపల అన్నీ కూడా క్లాత్స్ అవపడతా ఉన్నాయి. ఎంత దారుణమైన పరిస్థితి ఉందో. ఇదంతా జిహెచ్ఎంసీ ఏరియా, జిహెచ్ఎంసీ బాత్రూమ్ ఏరియా. చుట్టుపక్కల ఏరియాలో కూడా చూడండి, ఆ బాత్రూమ్ బేసిన్ కూడా బయటే ఉంది, చుట్టుపక్కల చెత్త అంతా కూడా బయటే ఉంది. సో ప్రజలు ఎవరు కూడా ఇక్కడికి వచ్చి టాయిలెట్కి వెళ్ళే అవకాశం లేకుండా అయిపోయింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి టాయిలెట్స్ చాలా ఉన్నాయి. సో ఆ టాయిలెట్స్లో భాగంగా ఇదొక టాయిలెట్ని మనం సూచాయిగా తీసుకున్నాము. ఎందుకంటే ఇక్కడ చూడండి, లోపల మనం ఆ టాయిలెట్స్లో ఎక్కడికక్కడ వుడెన్ బ్లాక్స్ కూడా ఎక్కడికక్కడ పడేసి ఉన్నాయి. పైన నుండి శిథిలాలన్నీ కూడా కింద పడేసి ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే ఈ చెక్కకు సంబంధించినటువంటి ఆ వుడెన్ బ్లాక్ ఎక్కడికక్కడ కింద పడి ఆ క్లాత్స్, మనుషుల క్లాత్స్ అన్నీ కూడా లోపల వేసి చాలా గలీజ్ వాతావరణంలో కూడా జిహెచ్ఎంసీ టాయిలెట్స్ ఉన్నాయి. సో అధికారులు దీన్ని కొద్దిగా పట్టించుకొని జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి టాయిలెట్స్ పైన స్పెషల్ ఫోకస్ పెట్టి ప్రజలకు ఎక్కడికక్కడ జిహెచ్ఎంసీ టాయిలెట్స్ పైన అవగాహన కల్పించి దాన్ని యూస్ చేసుకునే విధానంలో కావచ్చు, ఇక్కడ ఒక వర్కర్ని పెట్టి కావచ్చు, ఎవరినో ఒకరిని పెట్టి ఈ టాయిలెట్స్ మెయింటైన్ చేసే విధానంలో దీనికోసం స్పెషల్ ఫోకస్ పెట్టి దీన్ని ఏదో విధంగా బాగుపరిచే విధంగా, ఇక్కడ వచ్చినటువంటి ప్రజలకు ఉపయోగపడే విధంగా కూడా జిహెచ్ఎంసీ అధికారులు దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి చాలా టాయిలెట్స్ విషయానికి వస్తే చాలా దారుణమైన స్థితిలో ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా రాకపోకలకు వచ్చినప్పుడు, జర్నీలు చేస్తున్నప్పుడు మధ్యలో ఎవరికైనా పర్టికులర్ ఉమెన్కి కావచ్చు, పర్టికులర్ మెన్కి కావచ్చు, సడన్గా టాయిలెట్ వస్తే వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వారిని ఎవరు కూడా అక్కడ ఉన్నటువంటి బయట ఎక్కడ కూడా వెళ్ళే అవకాశం ఉండదు. కాబట్టి జిహెచ్ఎంసీ టాయిలెట్సే వారికి ఒక అవకాశంగా ఉంటుంది. కాబట్టి అవి కూడా సక్రంగా లేకపోతే, సక్రమైన పద్ధతిలో లేకపోతే, సరిగా నీట్నెస్ మెయింటైన్ చేయకుండా అపరిశుభ్రంగా ఎప్పటికప్పుడు ఇంత గలీజ్గా ఉంటే ఎవరు కూడా యూజ్ చేసే పరిస్థితిలో ఉండదు. కాబట్టి జిహెచ్ఎంసీ అధికారులు వీటిని ఒక పర్టికులర్ పర్సన్స్ యొక్క అడ్డాలాగా మార్చకుండా వేరే వాళ్ళు వేరే పనులకు, అనవసరమైన పనుల కోసం వాడుకోకుండా దీన్ని జిహెచ్ఎంసీ వారు టాయిలెట్స్ కోసమే వాడే విధంగా దీనిపైన చర్యలు తీసుకుని, బిల్డింగ్ బాగుంది, అన్నీ బాగున్నాయి, లోపల జస్ట్ మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, ఆ బేసిన్స్ కావచ్చు, వాటర్ కావచ్చు, దానికి తగినటువంటి వాటర్ ట్యాంక్ కూడా పైన బాగానే ఉంది. సో అవన్నీ ఉన్నప్పుడు కూడా మీరు లోపల ఉన్నటువంటి ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో దాన్ని బాగుపరిచే ప్రయత్నం చేయండి. లోపల వాటర్ ఫెసిలిటీ ఇవ్వండి, బేసిన్ ఫెసిలిటీ ఇవ్వండి. కొద్దిగా ఏదైతే ఈ లోపల ఉన్న స్ట్రక్చర్ మొత్తం చేంజ్ చేసి ప్రజలకు మళ్ళీ కొత్త విధంగా బాత్రూమ్లు మళ్ళీ టాయిలెట్స్ ఇచ్చే అవకాశం కల్పించండి. ఎందుకంటే ప్రజలు కూడా కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. చాలా పెద్ద ఎత్తున కూడా జనాలు ఈ ఏరియాలో తిరుగుతూ ఉంటారు. కాబట్టి సో దయచేసి ఈ ఏవైతే జిహెచ్ఎంసీ ఏరియాలో ఎక్కువ మంది జనాలు నివసిస్తారు, దాదాపు హైదరాబాద్ ఏరియాలో 2 కోట్ల మంది నివసించే హైదరాబాద్ ఏరియాలో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ టాయిలెట్లు సగానికి దాదాపు 60% నుంచి 70% టాయిలెట్లు ఇదే పరిస్థితిలో ఉన్నాయి. సో రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, జిహెచ్ఎంసీ మేయర్ కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, జిహెచ్ఎంసీ కమిషనర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ వీడియో
చూసిన తర్వాత స్పందించండి. ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే జిహెచ్ఎంసీ టాయిలెట్స్ ఉన్నాయో వాటన్నిటిని తీర్చిదిద్దే రూపంలో ఏదైనా దానికి సపరేట్ బడ్జెట్ కేటాయించి ప్రజలకు మేలయ్యే పని ఏదో ఒకటి చేయాలని కూడా పొలిటికోస్ మీడియా ద్వారా కోరుతా ఉన్నాం. సో ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్. స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. దిస్ ఇస్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ వెంకటేష్ గౌడ్ ఫ్రమ్ హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.